వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సన్ ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ వీక్ అయితే లైవ్లో అయితే అయిపోయింది. ఈరోజు ఇమానియల్ గారు అమ్మగారు వస్తే ఇంకా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. 2 టీమ్స్కి అయితే డివైడ్ అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. కెప్టెన్ ఎవరయ్యారో కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తాను మరి. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ పొజిషన్లో అయితే కళ్యాణ్ పడాల అయితే నెంబర్ 1 పొజిషన్లో 33%తో అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో ఇంకా సెకండ్ వచ్చేసి ఇమానియల్ గారు అయితే అఫీషియల్ అయితే ఫుల్ ఓటింగ్ పడుతుందంట. సో సెకండ్ పొజిషన్లో ఇప్పటి వరకు అయితే 26తో అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ వచ్చేసి భరణి గారికి కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది. ఒక 15% అయితే పడుతుంది. సో ఇంకా తనుజ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది. ఫోర్త్ వచ్చేసి డిమాండ్ పవన్కి ఒక 13% అయితే పడుతుంది. సో బాగానే పడుతుంది. ఫిఫ్త్ వచ్చేసి సంజన గారికి అయితే ఒక 11% పడుతుంది. సో డేంజర్ జోన్ అనే చెప్పాలి. ఆ తర్వాత దివ్య గారికి అయితే ఒక 5-6% పడుతుంది. ఈ వారం ఎక్కువగా ఎలిమినేట్ అయ్యేది దివ్య గారికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా కెప్టెన్ టాస్క్లో రీతు గారు అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరైతే ఫైనల్ వరకు వస్తారంట కెప్టెన్సీ టాస్క్లో. సో ఇంకా హౌస్ మేట్స్ అంతా కలిసి రీతు గారిని అండ్ సుమన్ శెట్టి గారులో రీతు గారిని అయితే కెప్టెన్స్గా అనౌన్స్ చేస్తారట. సో ఈ రోజే ఓటింగ్కి లాస్ట్ డే కాబట్టి గట్టిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకైతే సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.